చంద్రబాబు గారు 4 నెలలు అవుతుంది గెలిచి, ఎలా ఉండింది మీకు? ఇప్పుడా బాగుండదు. బాగుండదు. అంతకు ముందు ఎలా ఉండింది? అంతకుముందు బాగాలే, ఇప్పుడే బాగుండదు. ఏంటి తేడా అప్పటికి ఇప్పటికి? ఏం లే, మాకు అనిపించింది బాగుండదని. అదే ఎందుకు, ఏమేమి జరిగినాయండి ఈ 4 నెలల్లో? మీకు ఏమేమి వచ్చాయి, ఎలా అనిపించింది? మాకు ఇసుక వచ్చింది, పనులు వస్తున్నాయి కదా. ఇసుక ఫ్రీ అన్నారు, ఫ్రీగా ఇస్తున్నారా? ఇస్తున్నాడు. డబ్బులు ఏమి ఇవ్వట్లే మీరు? అప్పుడు డబ్బులు ఎంత ఉండేది? ఎంత తెల్లదు, మేము పని చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ట్రక్ డబ్బులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ట్రక్కి? ఇప్పుడు 2500 అంట. ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే ఎట్లా పోసే వాళ్ళకి ఎంత డబ్బులు అంటున్నారు. ఎట్లా పోసే వాళ్ళకి డబ్బులు, కాకపోతే ఇసుక ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీరు పెట్టుకోవాలి అంతే. అప్పుడు కూడా అంతే ఉండేది అన్నారుగా, ఇసుక 3000 అంతే. లేదు, అప్పుడు 5,500 అటు ఉండిందంట. 5,500 ఉండింది, ఇప్పుడు తగ్గింది. మరి బాబు గారు కొన్ని హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని, ఫ్రీ బస్సులు అని. వస్తాయంటారా ప్రజలకి? ఏమో సార్ తెలదు, వస్తాయి రావో తెలదు. జగన్ గారు ఇచ్చిన హామీలు వచ్చాయా? వచ్చాయి. ఇద్దరులో ఎవరు బెటర్? ఎవరు బెటర్ అంటే నాకు తెలుగుదేశమే బెటర్. తెలుగుదేశం బెటర్. ఎందుకని? నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచి అంతే. పార్టీ కాబట్టి బెటర్ అంటున్నావా, లేదంటే ప్రజలకు మంచి చేయగలరని అంటున్నావా? కాదు, ప్రజలకు మంచి చేయగలుగుతారని నమ్మకం.